ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక ఆదివారం సాయంకాలము దేవుడు మనందరికీ కూడా ఆయనకి గణపరుచుకోవడానికి, ఆయనను ఆరాధించడానికి కూడా కృపనిచ్చాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఇటు రీతిగా మరి ఆయన నామం పేరట కూడుకున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. పిల్లల ఈ సమయంలో మనం చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క సాయంకాలపు ఆరాధనను ప్రారంభ. మా పరలోకపు తండ్రి, మా గొప్ప దేవ, మా రక్షక, మా కాపరి, ఈ సాయంకాల సమయంలో ఈ రీతిగా మేము కూడుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈరోజు మీరు మాతో ఉండండి ప్రభా, మాతో ఉండి మమ్మల్ని నడిపించండి. మాకు నాయన మరి మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యము దయచేయండి. మీ వాక్యాన్ని ధ్యానించుకునే భాగ్యం దయచేయండి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మా జీవితాలను సరిచేయండి ప్రభా. నాయన మా రక్షక, మా అందరి జీవితాల్లో కూడా ఉన్న ప్రతి ఒక్క ప్రభువా మరి ఆ యొక్క ఇబ్బందులను, ప్రతి ఒక్క మరి కష్టమును, ప్రతి ఒక్క వేదన రోదనలను కూడా ప్రభు మీరు తీసివేసి మమ్మల్ని అందరినీ కూడా మీ కృపలో భద్రపరచమని మరి వేడుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా ఈ కరోనా కాలంలో మరి భయంకరమైన పరిస్థితుల గుండా మేమందరము కూడా వెళ్ళిచి ఉండగా మీరే తండ్రి ఈ యొక్క పరిస్థితులన్నింటినీ కూడా త్వరగా మార్చమని, ఈ కరోనా విషయంలో మీ చిత్తం ఏమైనదో జరిగించి ఆయన మరలా మామూలు పరిస్థితులు తీసుకుని రమ్మని దేవా మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను. మరి నన్ను మీ యొక్క పనిలో బలముగా వాడుకోమని, నా ప్రభా మీరే తండ్రి సహాయం చేయమని, నడిపించమని, మీ యొక్క ఆత్మశక్తితో నన్ను నింపి మీ యొక్క కార్యములన్నింటినీ కూడా మీ నామానికి మహిమకరంగా జరిగించుకోమని యేసునామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు ఈ సమయంలో మనము పాట పాడుకుని దేవుని నామాన్ని మహింపరుచుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి దొరసామి ఆరోగ్యము గారు రచించిన యేసుని ప్రేమను నేమారకం 173వ పాట. యేసుని ప్రేమను నేమారకను నిప్పుడు దలచవే యో మనసా, యేసుని ప్రేమను నేమారకను నిప్పుడు దలచవే యో మనసా, వాసనాతని వరనామంబును వదలక పొగడవే యో మనసా, యేసుని ప్రేమను నేమారకను నిప్పుడు దలచవే యో మనసా, పాపుల కొరకై ప్రాణము బెట్టిన, పాపుల కొరకై ప్రాణము బెట్టిన ప్రభునిలదలచవే యో మనసా, శాపమునంతయు చక్కగనోచిన శాంతుని పొగడవే యో మనసా, యేసుని ప్రేమను నేమారకను నిప్పుడు దలచవే యో మనసా, కష్టములలో మన కండగనుండిన, కష్టములలో మన కండగనుండిన కర్తను దలచవే యో మనసా, నష్టములన్నీయు నణచిన యాగురు శ్రేష్ఠుని పొగడవే యో మనసా, యేసుని ప్రేమను నేమారకను నిప్పుడు దలచవే యో మనసా, మరణతరిని మన శరణుగనుండెడు, మరణతరిని మన శరణుగనుండెడు మాన్యుని దలచవే యో మనసా, కరుణను మనక నీటిని దుడిచిన కర్తను పొగడవే యో మనసా, యేసుని ప్రేమను
మారకను నేపుడు దలచవే యోమన్ ప్రార్థనలు విని ఫలములనొసగిన ప్రార్థనలు విని ఫలములనొసగిన ప్రభుని కదలచవే యో మనసా వర్ధన గోరుచు శ్రద్ధతో దిద్దిన వంద్యుని పొగడవే యో మనసా యేసుని ప్రేమను నే మారకను నేపుడు దలచవే యో మనసా వంచన లేక వరములనొసగిన వంచన లేక వరములనొసగిన వరదుని దలచవే యో మనసా కొంచెము కాని కూర్మితో దేవుని కొమరుని పొగడవే యో మనసా యేసుని ప్రేమను నే మారకను నేపుడు దలచవే యో మనసా వాసిగనాతని వరనామంబును వదలక పొగడవే యో మనసా యేసుని ప్రేమను నే మారకను నేపుడు దలచవే యో మన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లలు మరి సమయంలో ఇంకొక పాట పాడుకుని దేవునామాన్ని మహిమపరుచుకుందాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవమా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవమా. సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత మస్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే. మన్నాను కురిపించినావు బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును యెహోవా ఈరే చూచుకొనును సర్వము సమకూర్చును. ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే. వ్యాధులను తొలగించినావు మృతులను మరి లేపినావు. వ్యాధులను తొలగించినావు మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును యెహోవా రాఫా స్వస్థపరచును నన్ను స్వస్థపరచును. ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే
ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధన, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధన, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో ఇప్పటి వరకు ఆయన నామాన్ని స్తుతించుకుని గణపరచుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి ఆయనకి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క పాటలను మన ఆరాధనను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పిల్లలు, మరి సమయంలో వాక్యాన్ని చదువుకుందాం. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మత్తయి సువార్త 11వ అధ్యాయము 6వ వచనం. మత్తయి సువార్త 11:6. మరియు నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడని ఉత్తరం ఇచ్చాను. ప్రార్థన చేసుకున్నాం. తండ్రి దేవ, మీకు వందనాలు నాయన, స్తోత్రాలు. ఈరోజు మరి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడతారని నేను నమ్ముచూ ఉన్నాను. మరి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి దేవా, మీరే తండ్రి మహిమ పొందమని, ఈ వాక్యము ద్వారా మా జీవితాల్లో ఉన్న ప్రతి ఒక్క అభ్యంతరమును కూడా మీరే తీసివేయమని యేసునామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పిల్లలు, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లరా, ఈ లోకంలో మనము నివసిస్తూ ఉన్నప్పుడు, ఈ లోకంలో మనము మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు మనము ఒక దారి గుండా వెళ్ళాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాం. కానీ ఒక్కొక్కసారి ఆ దారిలో ఏమైనా అడ్డులు, అవాంతరాలు, ఆటంకములు కలిగినప్పుడు మనము ఆ దారి విడిచిపెట్టి ఇంకొక దారిలో వెళుతూ ఉంటాం. ఒక ఉద్యోగాన్ని మనం చేయాలని ఆశపడి మనము ఆ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు కొన్ని అడ్డంకుల వల్ల, కొన్ని ఆటంకాల వల్ల ఉద్యోగము రాకపోతే మనము ఆ దారిని విడిచిపెట్టి ఇంకొక దారిలో ఇంకొక ఉద్యోగం కోసం మనము ప్రయత్నించి ఆ ఉద్యోగం కొనసాగిస్తూ ఉంటాం. పిల్లరా, అలాగే ఉద్యోగం అనే కాదు కానీ మన జీవితంలో ఉన్న అనేక అంశములలో మనము అనేక విధాలుగా మనము ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఆ దారి మార్చుకుని వేరే దారిలో వెళ్ళడము మన జీవితంలో సర్వసాధారణముగా జరిగేదే. అయితే ఈ దారికి అడ్డుగా ఉండడము, ఈ దారిని ఆటంకపరచడము, ఈ దారిలో వెళుతున్నప్పుడు అభ్యంతర పెట్టడము అన్న దానికి మరి బైబిల్లో ఒక మాట ఇక్కడ వాడబడింది. స్కాండలోన్ లేదా స్కాండలిజో అంటే ఒకటి నామవాచకము, ఇంకొకటి క్రియాపదము. సో ఈరోజు మనము ధ్యానించుకోబోయే అంశము ప్రియులారా, ఈ యొక్క స్కాండలోన్ గురించి ఉన్నట్టుగా మరి మనము చూస్తూ ఉన్నాం. అభ్యంతరము, కారణం ఏమిటి? అభ్యంతరము ఎవరికి అభ్యంతరము, ఎందుకు అభ్యంతరము అని చెప్పి పిల్లరా మనము చూడబోతూ ఉన్నాం. ఈ లాక్డౌన్ కాలంలో, ఈ కరోనా మన ఎప్పుడు వెళ్ళే వీధుల్లోకి వెళ్ళడానికి కూడా మనకి అడ్డంకులు వేయబడ్డాయి. కర్రలతో అడ్డంకులు వేయబడ్డాయి. మరి ఆ బ్యారికేడ్లు కట్టి అడ్డంకులు వేయబడ్డాయి ఆ వీధిలో వెళ్లకుండా. ఎందుకంటే ఆ వీధిలోకి మనం వెళ్ళకూడదని చెప్పి ఆ పోలీసు వారు లేకపోతే ఆ మున్సిపాలిటీ వారు ఆయా అడ్డంకుల్ని అక్కడ పెట్టడము జరిగినది. పిల్లరా, ఈ అడ్డంకి అంటే ఏమిటో మనకి తెలియనిది కాదు. అభ్యంతరము అంటే ఏమిటో మనకి తెలియనిది కాదు. అయితే ఈ లోక సంబంధమైన అభ్యంతరములన్నీ కూడా మరి ఒకవైపు, ఈరోజు మనము మాట్లాడుకోబోతున్న ఈ అభ్యంతరము ఇంకొక వైపు. అదేమిటి అనంటే మరి ఇక్కడ పిల్లరా, మరి మనము దేని గురించి అభ్యంతర పడినా కూడా మరి ఇక్కడ యేసుక్రీస్తు చెప్తూ ఉన్నారు ఈ 11వ అధ్యాయం 6వ వచనంలో మత్తయి సువార్తలో, మరియు నా విషయమే అభ్యంతర పడని వాడు ధన్యుడని ఉత్తరం ఇచ్చాను. సో ఈ అభ్యంతరము మిగతా విషయాలన్నింటిలో ఎలాగో ఉన్ననో కూడా యేసు దగ్గరికి రావడానికి అభ్యంతర పడకూడదు. యేసుక్రీస్తు దగ్గరికి రావడానికి అభ్యంతర పడకూడదు. అది ప్రమాదము.
ఏమిటండి? యేసుక్రీస్తు దగ్గరికి రావడానికి నువ్వు కానీ నేను కానీ ఎవరు కానీ అభ్యంతర పడకూడదు, అడ్డంకి పెట్టుకోకూడదు. యేసు దగ్గరికి రావడానికి ఈ కారణం నాకు ఆటంకంగా ఉంది, నేను యేసు దగ్గరికి రావాలంటే ఈ పాపం నాకు ఆటంకంగా ఉంది, నేను యేసు దగ్గరికి రావాలంటే ఈ యొక్క బలహీనత నాకు ఆటంకంగా ఉన్నది, యేసు దగ్గరికి రావాలంటే నా జీవితం నాకు ఆటంకంగా ఉందని చెప్పి ఎవరు కూడా ఎప్పుడు కూడా అనుకోకూడదు అని చెప్పి ప్రియులరా వాక్యము మనకి బోధిస్తున్నది. నా విషయమై అభ్యంతర పడినవాడు ధన్యుడు. అంటే ఆయన విషయం అభ్యంతర పడితే దాని అర్థం ఏమిటి? శాపగ్రస్తుడు. ప్రియులరా మరి ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నాం, మరి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా యేసు దగ్గరికి రావడానికి నువ్వు కానీ నేను కానీ అభ్యంతర పడకూడదు. అభ్యంతర పడితే అది చాలా ప్రమాదం అని చెప్పి ప్రియులరా మనము గమనించాలి, చాలా ప్రమాదం అని చెప్పి గమనించాలి. ఈరోజు అనేక మంది యేసుక్రీస్తు అంటే ఇష్టం అంటూ ఉంటారు. యేసుక్రీస్తు అంటే మాకు ఇష్టమే, ఆయన మా ప్రార్థనలు చాలా విన్నాడు, యేసుక్రీస్తు అంటే మాకు ఇష్టమే, ఆయన చాలా మంచి దేవుడు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఆయన ఒక్కడే దేవుడు అని చెప్పి మీరు చెప్తూ ఉంటారు, అదే మా యొక్క అడ్డంకి, అదే మా యొక్క అభ్యంతరము. అందరితో పాటుగా ఆయన కూడా ఒక దేవుడు అంటే మేము ఎంతో చక్కగా మిగతా అందరి దేవుళ్ళతో ఆయన ఫోటో కూడా పెట్టుకుని మేము ఆయన్ని పూజిస్తాము. ఈ ఒకే ఒక్క దేవుడు అనే మాట మాకు అభ్యంతర కారణముగా ఉన్నది అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. పిల్లరా మరి యేసుక్రీస్తు మరి దగ్గరికి వస్తే నా పాపాలన్నింటినీ విడిచిపెట్టాలంట. యేసుక్రీస్తు దగ్గరికి వస్తే మరి ఇంకా నా సొంతమేమీ ఉండదంట, ఆయనకు అన్నీ ఇచ్చేయాలంట, ఆయనకు అన్నీ ఇచ్చేసి ఆయన ఇష్టం వచ్చినట్టు జీవించాలంట. ఇంక మరి నా ఇష్టాలు ఎప్పుడు చెల్లుతాయి, నా సంతోషాలు ఇంక నేను ఎప్పుడు జీవిస్తాను, నా జీవితం అంతా ఆయనకి ఇచ్చేస్తే? ఇంకో మరి ఈ విధంగా అభ్యంతర పడుతూ ఉంటారు. సో యేసుక్రీస్తు దగ్గరికి రావడానికి ఏ కారణమైనా కూడా నీకు అభ్యంతరముగా ఉండకూడదు. ఈరోజు నువ్వు సంఘంలో మరి ఉంటూ ఉండవచ్చు, ఈరోజు నువ్వు యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నవాడుగా ఆరాధిస్తున్న దానిగా ఉంటూ ఉండవచ్చు, కానీ మరి పూర్తిగా ఆయన దగ్గరికి రాకుండా ఏదో ఒక అడ్డంకి పెట్టుకుని కొద్ది దూరంలో ఆగిపోయినా కూడా అది నీకు చాలా ప్రమాదం. యేసు దగ్గరికి రావడము అంటే ఆదివారం కొద్దిసేపు ఒక 2 గంటలు చర్చిలో ఉండడం, లేకపోతే రోజుకు ఒకసారి బైబిల్ చదవడం, రోజుకు ఒకసారి ప్రార్థన చేసుకోవడం కాదండి. యేసు దగ్గరికి రావడము అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి, ఈ పాప జీవితాన్ని విడిచిపెట్టి పూర్తిగా ఆయన దగ్గరికి వచ్చాడు. ఈ లోకముతోనూ అందులో ఉన్న ఆ లోక సంబంధమైన విషయాలతోనూ నీకు ఇంకా సంబంధం లేదు. యేసు దగ్గరికి రావడం అంటే ఆ పాప జీవితాన్ని నువ్వు వెనకాల వదిలేసి ఆయన దగ్గరికి రావడం. నువ్వు పూర్తిగా దానిని విడిచిపెట్టకపోతే నువ్వు ఆయనకి వద్దు, నువ్వు పడుతున్నవాడుగా అభ్యంతర పడుతున్న దానివిగా ఉన్నట్టుగా మనం గమనించాలి. యేసుక్రీస్తు దగ్గరికి రావడానికి మనము అది ఎంత పెద్ద విషయమైనా, అది ఎంత ముఖ్యమైన విషయంగా మనకు కూడా ప్రియులరా అది మనల్ని అభ్యంతర పెట్టకూడదు. ఎందుకంటే యేసు దగ్గరికి రావడానికి నువ్వు అభ్యంతర పడితే అది నీకు ప్రమాదం, నీ జీవితానికి నిత్యత్వానికి అన్నిటికీ కూడా ఆ విషయం ప్రమాదకరంగా ఉందని చెప్పి ప్రియులరా మనము చూస్తున్నాం. మత్తయి సువార్త 13:21 కానీ మనం గమనిస్తే అక్కడ ఒక మాట రాయబడింది. ఏంటది? అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగ్గానే అభ్యంతర పడును. సో ఎవరైతే మరి యేసుక్రీస్తులో బలంగా లేరో, ఎవరైతే ఆయన వాక్యం మీద ఇల్లు కట్టుకోరో వారు తప్పకుండా అభ్యంతర పడతారు. కానీ పడితే ప్రమాదం. కానీ ఎవరైతే ఆయనలో నిలిచిలేరో, ఆయనలో కట్టబడలేదో, ఆయన వాక్యాన్ని ప్రతిదినము కూడా మరి అర్థము చేసుకుని ఆ ప్రకారం జీవించట్లేదో వారు హింసను కలగ్గానే వారు అభ్యంతర పడతారు. ఎందుకంటే వారిలో వేరు లేదు, వారిలో వేరు లేదు. ఇంటి ముందు మరి మనకి ఆ ఆవరణ ఉంటే, చిన్న మట్టి కానీ మన ఇంటి ముందు కానీ ఉంటే గడ్డి పెరుగుతూ ఉంటుంది. అప్పుడే పెరుగుతున్న ఆ గడ్డి మొక్కని మనం ఇలా అనకుండానే అది మన చేతికి వచ్చేస్తుంది. అలా కాకుండా మరి అది అలాగా కొంతకాలం అయిపోయింది అనుకోండి, 1 సంవత్సరం ఎంతో అయిపోయింది అనుకోండి, దాన్ని చేతులతో పీకగలమా?
మరి కత్తి పెట్టుకుని కొట్టాలి, లేకపోతే మరి శుభ్రంగా తవ్వి దాన్ని బయటికి తీయాలి. కానీ ఎవరిలో అయితే వేరు లేదో వారు నిలువలేరని చెప్పి, అభ్యంతర పడతారని చెప్పి వాక్యము సెలవిస్తూ ఉన్నది. సో ఈరోజు నీలో ఆ వేరు ఉన్నదా? నువ్వు యేసుక్రీస్తులో నిలబడి ఆ వేరు బలం పొంది నువ్వు నిలబడగలిగేతూ ఉన్నావా? ఎందుకంటే శ్రమలు హింసలు వస్తాయండి. ఈ కాలంలో మనకి ఇంకా బాగా అర్థం అవ్వాలి. ఎందుకంటే మొన్నటిదాకా ఏమనుకున్నారు? మాకేమీ తిరుగులేదు అనుకున్నారు జనాలు. ఇంకేంటి, మరి మాకు కావాల్సిన టెక్నాలజీ ఉంది, మాకు కావాల్సిన మరి వసతులన్నీ మా దగ్గర ఉన్నాయి, మాకు కావాల్సిన డబ్బులు మా దగ్గర ఉన్నాయి, దేశాలకు తిరుగులేదు అనుకున్నారు. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు తిరుగులేదు అనుకున్నారు. ఎవరికి వాళ్ళు మాకు తిరుగులేదు, ఇంకేముంది, అంతా మరి బ్రహ్మాండంగా ఉందని చెప్పి అనుకుంటున్న సమయంలో మరి ఈ కరోనా వచ్చి అందరి యొక్క ఆ ఆశలని, అందరి యొక్క ఆ కళల్ని కూడా చిన్నాభిన్నం చేసేసింది. సో ఈరోజు మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, యేసు దగ్గరికి మనం రాకుండా అభ్యంతరపడిన వారమైతే మనము నిలువలేం. ఇటువంటి సమస్యలు మన మీదకి వచ్చినప్పుడు మనం భయపడిపోతాం, మనం బెంగపడిపోతాం, మనం అభ్యంతరపడతాం. అదేంటిది? యేసుక్రీస్తు దేవుడని నమ్ముచూ ఉన్నాను, యేసుక్రీస్తుని నేను ఆరాధిస్తూ ఉన్నాను, మరి ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చింది, ఎందుకు ఈ కరోనా వచ్చింది, ఎందుకు ఈ లాక్డౌన్ వచ్చింది, ఎందుకు ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ నాకు వచ్చింది అని చెప్పి మనం అభ్యంతరం పడతాం. కానీ పిల్లలరా, వాక్యం చెప్తూ ఉంది నువ్వు అభ్యంతర పడకూడదు. నువ్వు ఎప్పుడు అభ్యంతర పడవు? నువ్వు ఆయనలో నిలిచి ఉంటే, ఆయనలో వేరు కట్టి ఉంటే అప్పుడు నువ్వు అభ్యంతర పడవు. లేకపోతే ఎన్ని కబుర్లు నువ్వు పైకి చెప్పినా ఆ సమస్య నీ మీదకి వచ్చినప్పుడు, ఆ శ్రమ నీ మీదకి వచ్చినప్పుడు, ఆ హింస నీ మీదకి వచ్చినప్పుడు, ఆ కష్టం నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు తప్పక అభ్యంతర పడతావు. సో అభ్యంతర పడకుండా ఉండాలి అంటే నువ్వు ఆయనలో నిలబడాలి. ప్రతి దినము కూడా ఆయనలో నిలబడి ఆయన నుంచి ఆ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు ఎదుగుతూ ఉండాలి. పిల్లరా, మరి ఎవరిలో అయితే వేరు లేదో వారు తప్పక అభ్యంతర పడతారు. అభ్యంతరపడి మరి ఆ కొద్ది కాలం తర్వాత విడిచిపెట్టి వెళ్ళిపోతారు. 2 తిమోతి 4:10 పౌలు ఒక విశ్వాసి గురించి, లేకపోతే తనతో పాటు పనిచేసిన వాని గురించి ఇలాగూ వ్రాస్తూ ఉన్నాడు. 2 తిమోతి 4:10 దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దెస్సలోనికకు వెళ్ళెను. ఏంటట? ఆ దేమ అన్నవాడు పౌలుతో పాటు పనిచేశాడు, పౌలుకి సహకారిగా ఉండేవాడు. కానీ కొంతకాలం గడిచిన తర్వాత, కొంతకాలం పనిచేసిన తర్వాత, కొంతకాలం పౌలుతో పాటు తిరిగిన తర్వాత ఏం చేశాడట? ఇహలోకమును స్నేహించి పౌలును విడిచిపెట్టి మరి ఆ లోకంలోనికి వెళ్ళిపోయాడు. ఎందుకు? ఆ దేమాలో వేరు లేదు. ఈరోజు అనేక మంది యేసుక్రీస్తును విడిచిపెట్టి, కర్తవ్యాన్ని విడిచిపెట్టి ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఈ గర్వాప్సి ప్రోగ్రాముల్లో పంపులు పొందుతున్నారు. ఎందుకంటే వారిలో వేరు లేదు, వారు నిలవబడి వారు వేరు కట్టబడలేదు. సో ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో, నేను యేసుక్రీస్తు నమ్ముతున్నాను, ఎటువంటి పరిస్థితి వచ్చినా నేను ఆయన్ని విడిచిపెట్టను అని చెప్పి. కానీ నీలో వేరు లేకపోతే నువ్వు నిలబడలేవు. ఆ శ్రమ అయినను హింస అయినను వచ్చినప్పుడు నువ్వు తప్పిపోతావు. కానీ వాక్యం చెప్తుంది నువ్వు అభ్యంతర పడకూడదు. అభ్యంతర పడితే అది నీకు ప్రమాదం. కానీ నీలో వేరు లేకపోతే నువ్వు తప్పక అభ్యంతర పడతావు. ఈరోజు నీలో వేరు ఉన్నదా లేదా ఒకసారి ఆలోచించగలని నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే యోధ ఆయనతో పాటే ఉన్నాడు. ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పరిచయం చేస్తూ ఉన్నప్పుడు యోధ తనతో పాటే తిరిగాడు. తనతో పాటు మరి ఆయన ఇచ్చిన ఆ యొక్క మహిమ శక్తి బట్టి అనేక అద్భుతాలు కూడా చేశాడు యోధ. చనిపోయిన వాడిని కూడా లేవనెత్తుంటాడు నాకు తెలిసి. కానీ మరి యోధ అభ్యంతరపడ్డాడు. యేసుక్రీస్తును గూర్చిన విషయంలో యోధ అభ్యంతరపడి నాశనం అయిపోయాడు. ఇంకా క్షమించబడలేని ఆ పాపము చేసి యోధ నాశనం అయిపోయాడు. సో ప్రియులారా, ఈరోజు మరి యేసుక్రీస్తు విషయంలో నువ్వు అభ్యంతరపడే వాడవుగా ఉన్నావా, అభ్యంతరపడే దానవుగా ఉన్నావా? ఒక్కసారి ఆలోచించుకోవాలని నేను మిమ్మల్ని కోరుచు ఉన్నాను. అభ్యంతరం నీకు నాకు ఎవరికి కూడా మంచిది కాదు. యేసుక్రీస్తు మనకు ఒక విషయం చెప్తున్నారు అంటే, యేసుక్రీస్తు బైబిల్ ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారంటే మనం దానికి అభ్యంతరపడకూడదు. ఆయన ఏం చెప్తే అదే, ఆయన ఎలా చెప్తే అదే. అంతేగాని మరి ఇది ఆయన చెప్పారు కానీ
ఈ వాక్యం ఇలా చెప్తుంది కానీ మరి నాకెందుకో ఇది కరెక్ట్ అనిపించట్లేదని చెప్పి మనం అన్నాం అనుకోండి, మనం అభ్యంతర పడుతున్నాం అన్నమాట. ఆయన ఏం చెప్తే అది మనం తీసుకుని మరి ఆయన విషయంలో, ఆయన వాక్యపు విషయంలో మనం అభ్యంతర పడకూడదు. ఎందుకంటే చాలామంది అభ్యంతర పడ్డారు పిల్లరా. మరి అందరి గురించి చూడడం మనకు అవుతుందో లేదో ఒకసారి మత్తయి సువార్త 13:56 చూస్తే మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అక్కడ ఆయన పరిచర్య ప్రారంభించి మరి అనేక ప్రాంతాలలో పరిచర్యను జరిగించి తిరిగి తన ఇంటికి ఆయన వెళ్ళాడు, తన ప్రాంతానికి వెళ్ళాడు. ఆ నజరేతు అనే ఊర్లో తాను పుట్టి పెరిగిన ప్రాంతానికి ఆయన వెళ్ళి అక్కడ పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారో చూడండి. 13:56 మత్తయి సువార్త. ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కారా, ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చినని చెప్పుకుని ఆయన విషయమై అభ్యంతరం. ఎవరు వాళ్ళు? ఆయన సొంత ఊరి వాళ్ళు, ఆయనతో పాటు కలిసి పెరిగిన వాళ్ళు, ఆయన పెరుగుతుండగా ఆయనని చూసిన వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తున్నారట? అయ్యో మనవాడే కదా, ఎంత గొప్పగా మరి తయారయ్యాడు, ఎంత గొప్పగా దేవుని సేవ చేస్తున్నాడు, ఎంత గొప్పగా మరి ఈ యొక్క అద్భుతాలు చేస్తున్నాడు, దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు, మరి స్వస్థత ఇస్తూ ఉన్నాడు, ఎంత గొప్పగా జరిగిస్తున్నాడు అని చెప్పి ఆనందపడకుండా వాళ్ళు ఏమంటున్నారు? అభ్యంతర పడుతున్నారు. వీడు మన ముందు తిరిగాడు కదా, ఇదే సడన్గా ఏమైంది? ఈయనకి సడన్గా ఏమైంది యేసుకి అని చెప్పి వారు అభ్యంతర పడుతూ ఉన్నారు. వారు ఆయన్ని నమ్మలేదు, ఆయన చేసిన కార్యాలు నమ్మలేదు. వారు అభ్యంతర పడబట్టి ఆయన అక్కడ ఎక్కువ ఆశ్చర్యకార్యాలు చేయకుండా ఆయన వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. పిల్లరా, అభ్యంతర పడితే మీకు ప్రమాదం. యేసుక్రీస్తు విషయంలో అభ్యంతర పడితే మీకు ప్రమాదం. వారు ఆ ఊరి వారే కాదు కానీ పరిసయ్యులు, బైబిల్ అంతా తెలిసిన పరిసయ్యులు ఆయన విషయంలో అభ్యంతర పడ్డారు. మత్తయి సువార్త 15:12. అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతర పడినని నీకు అని ఆయనను అడుగుగా. ఎవరట వాళ్ళు? పరిసయ్యులు. పరిసయ్యులు అంటే వారు మరి ఆ యోధా ప్రాంతంలో, ఆ రోజు ఆ యోధా దేశంలో బాగా మరి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని అర్థము చేసుకున్న ఒక తెగవారు. ఆ పరిసయ్యులు చెప్పిందే మరి అక్కడ చెల్లుతుంది. బైబిల్ విషయంలో అనగా ధర్మశాస్త్రపు విషయంలో మరి ఆ రోజు ఆ యొక్క యెరూషలేము దేవాలయంలో ఈ పరిసయ్యులు చాలా పవర్ఫుల్ పీపుల్. కానీ యేసుక్రీస్తు చెప్పిన మాటకి వాళ్ళు అభ్యంతర పడ్డారు. ప్రమాదం. నువ్వు పరిసయ్యుడివైనా, నువ్వు సద్దూకాయుడివైనా, నువ్వు పెద్ద పాస్టర్ గారివైనా, నువ్వు గొప్ప కాపరువైనా, గొప్ప ప్రసంగికుడువైనా, నువ్వు ఆయన విషయంలో, ఆయన చెప్పిన విషయంలో, ఆయన మాటల విషయంలో, ఆయన చేతల విషయంలో అభ్యంతర పడితే అది నీకు ప్రమాదం. అభ్యంతర పడితే చాలా ప్రమాదం. అభ్యంతర పడకూడదు పిల్లరా. ఇంకా మనం చూస్తే ఇంకా అనేక మంది అభ్యంతర పడిన వారు కనిపిస్తూ ఉన్నారు. కానీ ఎవరైతే అభ్యంతర పడరో అని చెప్పి ఆయన మనకి చెప్తూ ఉన్నాడు. నా విషయంలో అభ్యంతర పడిన వాడెవడో ధన్యుడు అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. సో ఈరోజు నువ్వు అభ్యంతర పడుతున్నావా? మరి ఒక్కసారి ఆలోచించుకోమని నేను మిమ్మల్ని కోరుచు ఉన్నాను. నువ్వు దేవుని దగ్గరికి రావడానికి, యేసుక్రీస్తు దగ్గరికి రావడానికి అభ్యంతర పడుతున్నావా? అంటే ఈరోజు ఈ యొక్క ఆరాధనలో పాల్గొవాలని చెప్పి మరి నీకు ఆశగా ఉన్నది, కానీ ఇదే సమయంలో నువ్వు వేరే ఏదో ప్రోగ్రాం పెట్టుకుంటున్నావేమో, అభ్యంతరం పెట్టుకుంటున్నావా? లేకపోతే ప్రతి ఉదయం నువ్వు ప్రార్థన చేసుకోవాలని అనుకుంటున్నావు, కానీ ఉదయం లేగలేకపోతున్నావు, అభ్యంతర పడుతున్నావా? నువ్వు బైబిల్ చదవాలి, దానిని ధ్యానించాలని చెప్పి అనుకుంటున్నావు, కానీ దానికంటే ప్రాముఖ్యమైన ఫేస్బుక్, వాట్సాప్ నీకు కనిపించి నువ్వు మరి ఆ యొక్క బైబిల్ దగ్గరికి రాలేకపోతూ ఉన్నావు, అభ్యంతర పడుతూ ఉన్నావు. యేసుక్రీస్తు దగ్గరికి రావడానికి అభ్యంతర పడుతున్నావా? అభ్యంతర పడనివాడు ధన్యుడు, అభ్యంతర పడేవాడు శాపగ్రస్తుడు. సో ఈరోజు మరి ఒక్కసారి నీ హృదయాన్ని పరిశీలించుకోవాలని, నీ జీవితాన్ని పరిశీలించుకోవాలని నేను మిమ్మల్ని కోరుచూ ఉన్నాను. అభ్యంతర పడుతూ ఉన్నావా? అభ్యంతర పడితే చాలా ప్రమాదం. అభ్యంతర పడితే చాలా ప్రమాదం. ఒకసారి రోమపత్రిక 9:33 చూద్దాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 9:33. ఇదిగో నేను అడ్డురాతిని, అడ్డుబండను సియోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి తొట్రుపడింది. పిల్లరా, ఈ లోకమునకు యేసుక్రీస్తు అడ్డుబండ.
ఈ లోకమునకు ఎవరు అడ్డుబండ? యేసుక్రీస్తు అడ్డురాయి, అడ్డుబండ, ఆటంకము, అభ్యంతరం. కానీ నీకు నాకు అలాగూ కాకూడదు. నీకు నాకు ఆయనే రక్షకుడు. ఆయన విషయంలో నువ్వు నేను అలాగ అభ్యంతర పడకూడదు. ఈ లోకమంతా అభ్యంతర పడుతుంది. ఈ లోకంలో ఉన్న అనేక మంది, కొంతమంది ఏమంటారు? యేసుక్రీస్తు లేడంటారు. ఆయన చరిత్రలోనే పుట్టలేదంటారు. కానీ చరిత్రను మనం ఆయన పుట్టుకను బట్టి విభాగించుకున్నా కూడా వాళ్ళు ఇంకా గుడ్డితనంలో మునిగిపోయి యేసుక్రీస్తు విషయంలో అభ్యంతర పడుతూ ఉంటారు. కొంతమంది ఆయనను గూర్చిన మరి చిలవలు పలవలు అల్లి అబద్ధాలన్నీ కూడా కల్పించి మరి ఈ లోకంలోనికి ప్రవేశపెడుతూ ఉంటారు. వారు అభ్యంతర పడుతూ ఉంటారు. యేసుక్రీస్తు అంటే వారికి ఇష్టం ఉండదు. యేసుక్రీస్తు అంటే వారికి కక్ష. ఆయన ఎవరిని పన్నెత్తు మాట అనకపోయినను, ఎవరిని ఆయన చేత్తో కొట్టకపోయినను, ఎవరిని కూడా ఆయన దూషించకపోయినను, ఎవరికి ఆయన అపకారం కానీ అన్యాయం కానీ చేయకపోయినను, ఈరోజు యేసుక్రీస్తును ద్వేషించేవారు కోకొల్లలు. ఆయన నామాన్ని ఈ లోకంలోంచి తుడిచిపెట్టాలని ప్రయత్నించేవారు మరి వేల కొలదిగా మరి మన చుట్టూ ఉన్నారు. వారు ఆయనను చూసి ఆయన జీవితాన్ని బట్టి అభ్యంతర పడుతున్నారు. ఎందుకంటే వాక్యం చెప్తుంది, దేవుడు మరి యేసుక్రీస్తును వారికి అడ్డుగాను అడ్డుబండగాను ఉంచాడు. కానీ నువ్వు నేను ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నాం కాబట్టి మనకి ఆయన అడ్డు కాకూడదు. మనము ఆయన దగ్గరకు రావడానికి ఏది అడ్డు పెట్టుకోకూడదు. క్లియరా? మరి అభ్యంతర కారణము లేనివాడు ధన్యుడు. ఎవరైతే మరి అభ్యంతర పడతారో వారు శాపగ్రస్తులు. మరి ఈ విషయాన్ని మరి గ్రహించాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుచున్నాను. అలాగే గలతీ 5:11, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం, సహోదరులారా, సున్నతి పొందవలనని నేను ఇంకనూ ప్రకటించుచున్న ఎడల ఇప్పటికీ హింసింపబడనేలా ఆ పక్షమున సిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడును కదా. యేసుక్రీస్తు అంటే అభ్యంతరము, సిలువ అంటే అభ్యంతరం. ఏమంటారు? దేవుడంటే కత్తి పట్టుకోవాలి, దేవుడంటే గుర్రం ఎక్కాలి, దేవుడంటే మరి ఎంతో కొంతమందిని చంపాలి. అదేంటది? బలహీనుడిగా ఒక సిలువలో మేకులు కొట్టబడి మరి ఏమి మరి వారికి వ్యతిరేకం చెప్పలేక, వారిని ఏమి మరి అనలేక, వారికి తిరగబడలేక, మరి ఏ బలము లేక చనిపోయినవాడు దేవుడు ఎలాగవుతాడు? ఆ సిలువలో చనిపోయినవాడు అంత హీనముగా, అంత మరి నిర్దాక్షిణ్యంగా ఆయన చంపేస్తే, ఆయన ఏమీ చేయలేకపోతే ఆయన దేవుడు ఎలాగవుతాడు? అభ్యంతరం. యేసుక్రీస్తు అభ్యంతరం, ఆయన జీవితం అభ్యంతరం, ఆయన సిలువ అభ్యంతరం. ఈరోజు మరి ఆ విధమైన అభ్యంతరము నువ్వు తీసుకున్నావు అంటే నీకు ప్రమాదం. వాక్యం చెప్తుంది, నా విషయమే అభ్యంతర పడని వాడు ధన్యుడు. యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు, తన శిష్యులతో చెప్తూ ఉన్నాడు. యోహాను జైల్లో ఉన్నప్పుడు మరి ఆయనకి అర్థం అవ్వలేదు. బాప్తిస్మ ఇచ్చి యోహాన్ని జైల్లో పెట్టేశారు. బాప్తిస్మ ఇచ్చి యోహాను అందరికీ చెప్పాడు, ఇదిగో రాబోయేవాడు ఈయన చెప్పులు ముట్టుకోవడానికి కూడా నేను అర్హుడిని కాదని చెప్పాడు. ఆ తర్వాత యోహాన్ని జైల్లో పెట్టేశారు. యేసుక్రీస్తు తన పరిచర్య జరిగిస్తూ ఉన్నాడు. యోహాను జైల్లో ఎదురు చూస్తున్నాడు. సరే, రాజు వచ్చేసాడు కదా, మెస్సియా వచ్చేసాడు కదా, నన్ను విడిపిస్తాడు కదా అని చెప్పి ఆ బాప్తిస్మ ఇచ్చి యోహాను ఎదురు చూస్తున్నాడు. కానీ ఆ శిష్యులు యోహాను దగ్గరకు వచ్చేటప్పుడు, అయ్యా ఆయన దయ్యాలను వెళ్ళగొడుతూ ఉన్నాడు, అయ్యా ఆయన స్వస్థపరుస్తూ ఉన్నాడు, కానీ రోమా సామ్రాజ్యాన్ని ఆయన ఏమీ అనట్లేదు, ఈ రోమా ప్రభుత్వాన్ని ఏమీ అనట్లేదు, వారితో ఏ గొడవ పెట్టుకోవట్లేదు, మిమ్మల్ని బయటికి తీయడానికి, మిమ్మల్ని బయటికి తీసుకురావడానికి ఏ ప్రయత్నము కూడా ఆయన చేయట్లేదు అని చెప్పినప్పుడు ఈ బాప్తిస్మిచ్చి యోహానికి అనుమానం వచ్చి, మరి యేసుక్రీస్తు నీవేనా, లేకపోతే రావలసిన వాడు ఇంకా ఎవరైనా ఉన్నారా అని చెప్పి అడగడానికి తన శిష్యుల్ని యేసుక్రీస్తు దగ్గరికి పంపించాడు. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, వారికి చెప్పి పంపివేసి, ఆ విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు. అంటే యోహాను అభ్యంతర పడ్డాడని కాదు, కానీ యోహాను జెన్యూన్గా తనకు అర్థం కాక అడిగాడు. కానీ ఈరోజు అనేక మంది అర్థం అయ్యి కూడా యేసుక్రీస్తుని పిల్లరా వారు యేసుక్రీస్తు విషయంలో వారు అభ్యంతర పడుతూ ఉన్నారు. ఈరోజు నువ్వేం చేస్తున్నావు? ఈయనేనా దేవుడు అని అభ్యంతర పడుతూ ఉన్నావా? ఈయన చెప్పింది నిజమేనా అని అభ్యంతర పడుతూ ఉన్నావా? అన్నీ ఒప్పుకున్నా కూడా ఆయన దగ్గరికి రావడానికి, ఆయన్ని సేవించడానికి, ఆయన్ని ఆరాధించడానికి అభ్యంతర పడుతూ ఉన్నావా? అభ్యంతర పడితే నీకు ప్రమాదం. యేసుక్రీస్తుని గురించి అభ్యంతర పడవద్దు, అది నీకు ప్రమాదం. ఈ విషయాన్ని మరి గ్రహించాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుచున్నాను. ప్రమాదం. ఆయన విషయంలో అభ్యంతర పడితే నీకు ప్రమాదం. అది నువ్వు శాపగ్రస్తులను నడిపిస్తూ ఉన్నది.
సో ఆయన విషయంలో అభ్యంతరపడ మనం చూడబోతున్నాం విషయం ఏమిటి అంటే, మొదటి విషయం మనం చూసాం, యేసుక్రీస్తు దగ్గరికి రావడానికి అభ్యంతరపడవద్దు, అది నీకు ప్రమాదం. రెండవ విషయం ఏమిటి అని అంటే, రెండవ పాయింట్ ఏమిటి అని అంటే, యేసు దగ్గరికి వచ్చేవారిని అభ్యంతర పెట్టవద్దు, అది నీకు ఇంకా ప్రమాదం. యేసు దగ్గరికి రావడానికి అభ్యంతర పడవద్దు, అది ప్రమాదం. అలాగే యేసు దగ్గరికి వచ్చేవారిని నువ్వు అభ్యంతర పెట్టవద్దు, అది నీకు ఇంకా ప్రమాదం. పడవద్దు, పెట్టవద్దు, అభ్యంతర పడవద్దు, అభ్యంతర పెట్టవద్దు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 6వ వచనం. నాయందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకనిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయబడుట వానికి మేలు. మేలంటే ఏంటండి? మేలంటే ఒక మంచి బైక్ కొనుక్కోవడం మేలు, మేలంటే ఒక మంచి ఇల్లు కట్టుకోవడం మేలు, మరి మంచి బట్టలు కొనుక్కోవడం మేలు, మంచిగా ఆరోగ్యంగా ఉండడం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ఏమంటున్నాడు? ఎవడైతే నా దగ్గరికి వచ్చేవారిని అడ్డుతాడో వాడి మెడకి పెద్ద తిరగట్రాయి. మరి మీకు తెలుసో లేదో, తిరగట్రాయి అంటే మరి ఇప్పుడు మిక్సీలు అయ్యి వచ్చేసాయి, కానీ ముందు మరి దాని మీదే రుబ్బేవారు, అది చాలా బరువుగా ఉంటుంది. సో దాన్ని మెడకు కడితే ఈత రాకపోతే చాలు సముద్రంలో మునిగిపోవడానికి, కానీ ఆ తిరగట్రాయి మెడకు కట్టి సముద్రంలో మిక్కిలి లోతైన సముద్రంలో పడేస్తే పరిస్థితి ఏంటి? ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు బతకడు. అంటే నువ్వు చచ్చిపోతే మంచిది నీకు, నువ్వు బతికితే మాత్రం నీకు చాలా ప్రమాదం, నీకు భయంకరమైన ప్రమాదం, అది మిక్కిలి ప్రమాదం. ఎందుకంటే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేవారిని నువ్వు అభ్యంతర పెడుతూ ఉన్నావు. నేను ఎవరిని పెట్టలేదండి, నేను ఆయన అభ్యంతర పరచట్లేదండి ఎవరిని, నేను ఎవరిని చర్చికి రావద్దని చెప్పట్లేదండి, ఎవరిని ప్రార్థన చేసుకోవద్దని చెప్పట్లేదండి, ఎవరిని బైబిల్ చదవద్దని చెప్పట్లేదని చెప్పి నువ్వు అనుకుంటూ ఉంటే పిల్లరా, మరి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేవారిని మనం డైరెక్ట్గా మరి ఆపకపోవచ్చు, కానీ అనేక రకాలుగా మనం ఆపేవారంగా ఉండవచ్చేమో. మనం పరిశీలించుకోవాలి, మనం పరిశీలించుకొని మనం అడ్డు తప్పుకోవాలి. ఆయనకి అడ్డుగా మనం ఉండకూడదు, యేసుక్రీస్తు వారికి అడ్డుగా మనం ఉండకూడదు. ఎందుకంటే ఆయనకు అడ్డున్నామంటే మనం అయిపోతాం, ఆయనకి అభ్యంతర కారణంగా ఉన్నామంటే, ఆయన దగ్గరికి రావడానికి మనం జనాల్ని, విశ్వాసుల్ని అభ్యంతరపరుస్తున్నామంటే మనం అయిపోతాం. పాస్టర్లు లేరా? ఏమంటారు కొంతమంది, ఆయన సాక్ష్యం, ఆయన బాగా ప్రసంగం చేస్తాడు కానీ ఆయన జీవం నచ్చట్లేదండి అంటే ఆయన అభ్యంతర పెడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు దగ్గరికి ఆయన పిల్లలు రావడానికి ఆయన అభ్యంతర పెడుతూ ఉన్నాడు. అలాగే ఒక విశ్వాస అయ్యుండి మరి లంచం తీసుకుంటే ఏమంటారు? యేసుక్రీస్తు చెప్తాడు, కానీ మాకంటే భయంకరంగా లంచాలు అయ్యి తీసుకుంటాడు. అభ్యంతరం. యేసుక్రీస్తు దగ్గరికి రావడానికి నువ్వు అభ్యంతర పెడుతున్నామాట. మన మాటల ద్వారా, మన పనుల ద్వారా, మన జీవితం ద్వారా మనం అనేక మందిని యేసుక్రీస్తు దగ్గరికి రావడానికి ఆపేస్తూ ఉన్నామేమో. ఒకసారి ఆలోచించుకోవాలి, ఒకసారి పరిశీలించుకోవాలి. అంటే మనం యేసుక్రీస్తు దగ్గరికి వస్తున్నాము అంటే, మనం యేసుక్రీస్తు వారుగా ఉంటున్నామంటే మనకొక జీవితం కలిగి ఉండాలి, మనకొక లైఫ్ స్టైల్ కలిగి ఉండాలి, అది వాక్యానుసారమైనది అయి ఉండాలి. మరి ఆ వాక్యానుసారమైన జీవితం మనకి లేదనుకోండి, మనం యేసుక్రీస్తు వారని చెప్తున్నాం అనుకోండి, అప్పుడు మనం అనేక మందికి ఆటంకముగా, అనేక మందిగా ఉన్నాం అన్నమాట. అది ప్రమాదం. అది ముందు విషయం కంటే ఇది ఇంకా ఎక్కువ ప్రమాదం. ఎందుకంటే ముందు విషయంలో నువ్వు ఒక్కడవే అభ్యంతర పెడుతున్నావు, కానీ ఇప్పుడు నువ్వు అనేక మందిని అభ్యంతర పెడుతూ ఉన్నావు. నువ్వు వస్తున్నానని చెప్తున్నావు, నాకు యేసుక్రీస్తే దేవుడు అని చెప్తున్నావు, కానీ అనేక మందిని రాకుండా నువ్వు ఆపేస్తున్నావు నీ జీవితం ద్వారా, నీ మాటల ద్వారా, నీ పనుల ద్వారా. సో ఈరోజు మరి అభ్యంతరంగా నువ్వు ఉన్నావా? ఒక్కసారి ఆలోచించుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుచు ఉన్నాను. అభ్యంతర కారణంగా ఉన్నావా? యేసుక్రీస్తుకి, ఆయన సేవకు, ఆయన పరిచర్యకు, ఆయన విశ్వాసులకు నువ్వు అభ్యంతర కారణంగా ఒక్కసారి పరిశీలించుకో. ఎందుకంటే అది నీకు కానీ, నీ కుటుంబానికి కానీ, నీ ప్రాంతానికి కానీ దేనికి కూడా మంచిది కాదు. ఆయనకి అభ్యంతర కారణంగా ఉండడం అది ఏ విషయంలో కూడా
మంచిది కాదు. నువ్వు త్వరగా మరి ఆ అభ్యంతర కారణాన్ని నీ జీవితంలో నుంచి తొలగించు. ఆయనకు అభ్యంతర కారణంగా ఉంటే అది చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. యేసుక్రీస్తు ఈ విషయంలో చాలా ఖచ్చితంగా, చాలా కఠినంగా, చాలా కటువుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నమ్మకపోతే ఒకసారి ఇదే మత్తయి సువార్త 5వ అధ్యాయం ఒకసారి రండి. 5వ అధ్యాయంలో చూసినట్లయితే ఆయన ఏమంటున్నాడు? 29వ వచనం, నీ కుడికన్ను అభ్యంతర పరిచినలా దాని పెరికి నీ వద్ద నుండి పారవేయు. ఈరోజు మనము ఎటు చూసినా కూడా మన కన్నుల్ని ఆకర్షించేవి, మన కంటితో పాపము చేయించేవి అనేకము మన చుట్టూ కూడా ఉన్నాయి, మన టీవీల్లో ఉన్నాయి, మన ల్యాప్టాప్ల్లోనూ కంప్యూటర్లోనూ ఉన్నాయి, ఆ రోడ్డు మీదకి వెళ్తే ఆ పోస్టర్ల రూపంలోనూ ఆ బిల్ బోర్డుల రూపంలోనూ ఉన్నాయి. ఎటు చూసినా కూడా పిల్లరా మన కన్నుల్ని అభ్యంతర పరిచేవి అనేక ఉన్నాయి. కానీ నీ కన్ను నిన్ను అభ్యంతర పరిస్తే, నీ కన్ను నువ్వు చూడకూడనివి నీకు చూపిస్తూ ఉంటే, నీ కన్ను అటువైపుకి నిన్ను ఆకర్షిస్తూ ఉంటే, యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే ఆ కన్ను తీసి పడే, ఆ కన్ను తీసి పడే. అంటే కుడి కన్ను ఎడం కన్ను అని ఏమి ఉండదు. ఆయన మరి ఎనాలజీగా యేసుప్రభు ఇక్కడ చెప్తున్నారు. అంటే మనం చూస్తే 2 కళ్ళతో చూస్తాం కదా. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతర పరిస్తే ఒక కన్ను పీకేసుకో అంటే మనం కళ్ళు లేని వారంగా ఉండడం మంచిది, కానీ కళ్ళు ఉంచుకుని మనం నరకానికి వెళ్ళడం ఏమాత్రము మంచిది కాదని చెప్పి యేసుక్రీస్తు తెలియజేస్తున్నాడు. పిల్లరా, మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనం నిత్యత్వంతో మన కళ్ళను మరి చూడకపోతే, ఈ లోకాన్ని చూడకపోతే మనకి యొక్క సీరియస్నెస్ కాదు. యేసుక్రీస్తు ఎందుకు చెప్తున్నాడు? ఆయనకి తెలుసు ఈ లోకము టెంపరరీ, ఈ లోకంలో మన జీవితం కూడా టెంపరరీ, ఇది పర్మనెంట్ కాదు. సో పర్మనెంట్ ఏదైతే ఉందో దాని గురించి మీరు ఆలోచించండి, ఆ నిత్యత్వం గురించి ఆలోచించండి. ఈ కొద్ది కాలము కూడా ఈ కళ్ళకి ఇది బాగుందని చెప్పి ఈ కళ్ళతో నువ్వు పాపం చేసావంటే ఆ పాపము కారణంగా నువ్వు నరకానికి, నువ్వు ఈ కన్ను నిన్ను అభ్యంతర పరిస్తే ఈ కన్నుని నువ్వు పీకి పడే. అలాగే ఉంటుంది, నీ చెయ్యి నిన్ను అభ్యంతర పరిస్తే ఆ చెయ్యి నరికి. ఎందుకంటే ఈ అభ్యంతరము పెట్టడం అనేది చాలా భయంకరమైన విషయముగా, చాలా మరి శిక్షార్హమైన విషయముగా ఈరోజు మనము చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు దృష్టిలో అభ్యంతర పెట్టేవాడు, అభ్యంతర పడేవాడు కూడా మరి శాపగ్రస్తులుగా ఉన్నారు. మరి అభ్యంతర పడేవాడి కంటే అభ్యంతర పెట్టేవాడు ఇంకా ఎక్కువ శాపగ్రస్తుడుగా పిల్లరా కనబడుతూ ఉన్నాడు. ఈరోజు నేను దేవుని బిడ్డనని చెప్పుకుని నువ్వు ఒకవేళ దానికి తగినట్టుగా జీవించకపోతే, మరి ఏదో ఒక పాపం, యేసుక్రీస్తు శిక్షిస్తున్న పాపం, యేసుక్రీస్తు మరి తప్పు పడుతున్న పాపం నీ జీవితంలో ఉంటే నువ్వు ఆయనకు అభ్యంతర కారణంగా ఉన్నావు. అంటే నేను ఎవరికి తెలియదండి, నేను ఈ పాపాన్ని చాలా సీక్రెట్గా చేస్తున్నాను అని చెప్పి నువ్వు చెప్పినా కూడా కుదరదు. దేవునికి తెలుసు, దేవునికి తెలుసు నువ్వు ఎంతమందికి అభ్యంతర కారణంగా ఉంటూ ఉన్నావు. సో ఈరోజు మరి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ప్రియులారా, దేవునికి అభ్యంతర కారణంగా ఉండకూడదు. నువ్వు అభ్యంతర పడకూడదు, ఇంకొకరిని అభ్యంతర పెట్టకూడదు. సో ఈరోజు ఏం చేస్తున్నావు? అభ్యంతర పెడుతున్నావా? ఎంతమందిని అభ్యంతర పెడుతున్నావు? నీ వల్ల ఎంతమంది సంఘానికి రాకుండా ఆగిపోయారు, ఎంతమంది యేసుక్రీస్తు దగ్గరకు రాకుండా ఆగిపోయారు? ఒకసారి పరిశీలించు. ఇప్పటికీ కూడా మరి నేను ఎవరిని ఆపలేదు అంటే పిల్లల వాక్యం చెప్తుంది ఏమని? యేసు మార్గం, నేనే మార్గమును సత్యమును జీవమును. అంటే యేసు తప్ప వేరే మార్గము లేదు. అంటే ఈ లోకంలో మనం నివసిస్తూ మనం ఇంకొక లోకంలోనికి, పరలోకంలోనికి, దేవుని దగ్గరికి వెళ్ళడానికి మాత్రమే మార్గం, నీకు దారి లేదు. హైవే ఎక్కితేనే నువ్వు వెళ్ళాలనుకున్న ఊరికి నువ్వు వెళ్ళగలవు, హైవే ఎక్కాలి నువ్వు. కానీ హైవేకి అడ్డుగా మరి అనేకం అడ్డుబండ్లు ఉన్నాయి, హైవే ఎక్కనివ్వట్లేదు నిన్ను. సో ఈరోజు మన జీవితాలు యేసు అన్న హైవేకి తీసుకురావడానికి మార్గాలుగా ఉండాలి. అంటే నేను ఎవరిని అడ్డుపరచట్లేదంటే నువ్వు ఎవరిని కూడా తీసుకురావట్లేదు కదా. మరి తీసుకురావట్లేదు అంటే దాని అర్థం ఏమిటంటే నువ్వు అడ్డుగా ఉన్నావని, నువ్వు అడ్డు పెడుతున్నావని, నువ్వు ఆటంకపరుస్తున్నావంటే నీ జీవితాన్ని చూస్తే అది యేసుకు మార్గంగా మరి అనేక మందికి కనిపించాలి.
నీ జీవితాన్ని చూసినప్పుడు అది యేసుక్రీస్తుకు మార్గంగా కనిపించాలి. ఎందుకంటే ఆయన మాత్రమే మార్గము. ఆయన మార్గానికి వెళ్ళడానికి నీ జీవితము మరి ఇంకొక మార్గముగా ఉండాలి. అంటే నువ్వు మార్గం కాదు, కానీ ఆ మార్గానికి, అసలైన మార్గానికి, ఆ ప్రధాన మార్గానికి వెళ్ళడానికి, ఆ రోడ్డు మీదకి వెళ్ళడానికి, ఆ హైవే మీదకి వెళ్ళడానికి నువ్వు మరి ఒక దారి నీ చుట్టూ ఉన్నవారికి అవ్వాలి. మరి అవుతూ ఉన్నావా? ఈరోజు ఎంతమంది నీ మాటల ద్వారా, నీ యొక్క పనుల ద్వారా, నీ యొక్క జీవితం ద్వారా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు? ఎవరు రాలేదండి, ఇప్పుడు నేను ఆయన దగ్గరికి నడిపించట్లేదు అండి అంటే దాని అర్థం నువ్వు అడ్డంగానే ఉన్నావు. దాని అర్థం నేను అడ్డంగా ఉన్నాను. ఎందుకంటే మనము వారికి వెలుగవ్వాలి, మనము వారికి ఉప్పుగా ఉండాలి, వారిని యేసుక్రీస్తు దగ్గరికి నడిపించాలి. యేసుక్రీస్తు అంటే ఎంత గొప్ప దేవుడో, ఆయన మన జీవితం గొప్పగా కార్యము జరిగిస్తున్నాడో మనం అర్థం చేసుకోవాలి. ఎలాగా చెప్పాలి? చెప్పకపోతే మనం అభ్యంతర కారణంగా ఉంటున్నాం. మన జీవితం అనేక మందికి అభ్యంతరకరంగా ఉంటుంది. పాపాలు చేసాం అనుకోండి, మరి దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తున్నాం అనుకోండి, మనం అభ్యంతర కారణంగా ఉంటున్నాం. అందులో ఎటువంటి సందేహం కూడా లేదు. కానీ మరి నేను ఏ పాపం చేయట్లేదు, నేను నా బైబిల్ చదువుకున్నాను, నా ప్రేయర్ చేసుకుంటున్నాను, నా యొక్క విశ్వాస జీవితాన్ని జీవిస్తున్నానని చెప్పి నువ్వు చెప్తే మరి అది అభ్యంతర కారణం కాకుండా పోదు. ఒక టైంలో మరి ఈ భక్తి ఎక్కువైపోయిన వాళ్ళు ఆ మాంక్స్ అనేవారు కదా, సన్యాసులు, క్రైస్తవ సన్యాసులు. వాళ్ళు ఏం చేసేవారట, ఇక్కడ ఉంటే నన్ను అనేకమైనవి అభ్యంతర పెడుతున్నాయి, నేను అందుకే కొండల్లోకి వెళ్ళిపోతాను, నేను అడవుల్లోకి వెళ్ళిపోతానని చెప్పి మరి ఆ రోజుల్లో వెళ్ళిపోయి అక్కడ ఒక్కళ్ళే ఉండేవారట. కానీ పిల్లరా, క్రైస్తవ్యం అది బోధించట్లేదు. వేరే వేరే అలా బోధిస్తున్నాయి, అడవుల్లోకి వెళ్ళి తపస్సులు చేసుకోమని. కానీ క్రైస్తవ్యం ఏం చెప్తుందంటే మనము ఈ లోకంలో ఉండి అనేక మందికి మరి మార్గదర్శులుగా మనము ఉండాలి. నిజంగా మనం యేసును నమ్ముకున్నామంటే మన జీవితం వారికి యేసుక్రీస్తు దగ్గరికి నడిపించే మరి ఆ యొక్క వెలుగుగా ఉండాలి. ఈ లోకం చీకట్లో ఉంది, ఈ చీకట్లో ఉన్న లోకానికి వెలుగు అందట్లేదు. ఆ వెలుగు నువ్వై ఉండాలి, నీ జీవితమై ఉండాలి, నీ పనులై ఉండాలి, నీ మాటలై ఉండాలి. లేదండి నాకు అంత టైం లేదు, నా ఉద్యోగం, నా పిల్లలు, నా కుటుంబం, పిల్లట ఏది ఉండదు. నువ్వు ఆయనకి అభ్యంతర పెట్టేవాడవైతే ఏది కూడా ఉండదు. ఈరోజు నువ్వు ఈ లోకంలో జీవిస్తున్నావు అంటే దేవునికి ఒక ఉద్దేశ్యం ఉన్నది. యేసుక్రీస్తుకి నీ జీవితంలో ఒక ఉద్దేశ్యం ఉన్నది. అది నువ్వు నెరవేర్చకుండా ఆయన యొక్క సమయాన్ని, ఆయన యొక్క ఆశీర్వాదాలని నీకోసం నువ్వు వాడుకుంటూ ఉంటే నువ్వు ఆయనకి అభ్యంతర కారణంగా ఉన్నావు. అది నీకు చాలా ప్రమాదం. దానికి, నీ కుటుంబానికి, నీ సంఘానికి, నీ ప్రాంతానికి చాలా ప్రమాదం, అత్యంత ప్రమాదకరం. యేసుక్రీస్తుకి అడ్డు పెట్టొద్దు, యేసుక్రీస్తుకి అడ్డు పడవద్దు. అడ్డు తప్పుకో, ఈరోజు అడ్డు తప్పుకో, ఈరోజు అడ్డు తప్పుకో. ఏం చేయాలండి అంటే ఆయన వాక్య ప్రకారం జీవించు. ఆయన దగ్గరికి అనేక మందిని ఆకర్షించేవాడుగా నువ్వు తయారవ్వాలి. అంటే అది నీ వల్ల సాధ్యం కాదు. నువ్వు ఆయనలో నిలబడితేనే నువ్వు వేరు కడతావు. ఆయనలో నిలబడితేనే నువ్వు అనేక మందికి మరి వెలుగుగా ఉండగలుగుతావు. సో ఈరోజు నుంచి ఈ జీవితం నీ కొరకు కాదు, కానీ ఆయన కొరకు జీవించడం నువ్వు నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో మనం ఉంటున్నప్పుడు మరి అదే మన యొక్క విధి. పిల్లరా, ఈరోజు మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం, యేసు దగ్గరికి రావడానికి అభ్యంతర పడవద్దు, యేసు దగ్గరికి వచ్చేవారిని అభ్యంతర పెట్టవద్దు. చాలా ప్రమాదం, అత్యంత ప్రమాదం. ఎందుకంటే మరి ఒక్కడివే అభ్యంతర పడితేనే నువ్వు శాపగ్రస్తుడు అవుతావు. మరి అనేక మందిని నువ్వు అభ్యంతర పెడితే మరి ఇంకా ఎక్కువ శాపాన్ని, ఇంకా ఎక్కువ ఉగ్రతను మూటగట్టుకుంటావని చెప్పి ఈరోజు వాక్యం ద్వారా మనము చూస్తూ ఉన్నాం. పిల్లరా, మరి ఈరోజు మరి ఈ విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. అడ్డు పెట్టద్దు, దేవునికి అడ్డు పెట్టద్దు, యేసుక్రీస్తుకి అడ్డు పెట్టద్దు. రోమపత్రిక 14:21. అది ఏమైనా సరే నువ్వు విడిచిపెట్టు. ఇక్కడ చెప్తూ ఉన్నాడు పౌలు, ఏమంటాడంటే మాంసము తినుట కానీ ద్రాక్షరసము త్రాగుట కానీ నీ సహోదరునికి అడ్డము కలుగు చేయనిది మరేది కానీ మానివేయట మంచిది. ఏదైతే అడ్డం అనిపిస్తుందో, ఇంకొకరు యేసుక్రీస్తు దగ్గరికి రావడానికి, యేసుక్రీస్తుకి వచ్చే వారికి నీ జీవితంలో ఏదైతే అడ్డం అనిపిస్తుందో అదేమైనా, అక్కడ మాంసమైనా, అది
మరి ద్రాక్షారసం అయినా, అది ఒక సినిమా అయినా, అది ఒక టీవీ ప్రోగ్రామ్ అయినా ఇంకొకరికి అడ్డము కలిగించేదిగా ఉంటే, ఇంకొకరు నీ జీవితాన్ని చూసి అదేంటిది ఈయన ఇలాంటివి చూస్తున్నాడు, ఇప్పుడు ఇలాంటివి చూస్తుందని చెప్పి అనిపించేదైతే, లేకపోతే ఇలాంటివి తింటుంది అని చెప్పి అనిపించేదైతే దాన్ని నువ్వు విడిచిపెట్టడం మంచిది. ఒకరికి అభ్యంతరము కలుగు చేయకుండా నీకు చాలా మంచిది. అప్పుడు నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు అవుతావు. ఏదైనా కానీ పిల్లరా ఈరోజు మనము విడిచిపెట్టడం మంచిది. ఎందుకంటే ఈ లోకంలో మనం జీవించేది ఎందుకు అంటే 1 కొరింథీ 10:31 మరలా పౌలే చెప్తూ ఉన్నాడు. 1 కొరింథీ 10:31 ఎందుకు జీవిస్తున్నాం ఈ లోకం? కాబట్టి మీరు భోజనము చేసినను, పానము చేసినను, మీరు ఏమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చెడు. ఆయన బిడ్డలుగా, ఆయన విశ్వాసులుగా మనం ఈ లోకంలో జీవిస్తుంది ఆయన మహిమ కొరకు, ఆయన మహిమపరచడానికి మనం జీవిస్తున్నాం. సో మనం ఏం చేసినా కూడా, అది ఉద్యోగమైనా, అది ఇంట్లో పనైనా, అది తినడమైనా, త్రాగడమైనా, ఏదైనా కూడా ఆయన మహింపరిచేదిగా ఉండాలి. లేనిచో పిల్లరా మనం అభ్యంతర కారణంగా ఉంటాం. అందుకే ఆ 32వ వచనం కూడా చదవండి. 1 కొరింథీ 10:32 యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంఘమైకైనను అభ్యంతరము కలుగజేయకుడి. అడ్డు పెట్టద్దు, అడ్డు పెట్టుకోవద్దు, నువ్వు అడ్డు కావద్దు. ఈరోజే దేవునికి అడ్డు తప్పు, ఈరోజే దేవునికి అడ్డు తప్పుకో. నీ జీవితంలో ఆయనకు అడ్డుగా ఏమేమి ఉన్నాయో వాటన్నిటినీ తీసివేసుకో. ఆయన నిన్ను తీసివేయకముందే, ఆయన నిన్ను శిక్షించకముందే, ఆయన నీ మీద తన ఉగ్రతను కురిపించకముందే ఈరోజే నీ జీవితంలో ఉన్న ప్రతి అడ్డును కూడా తీసివేసి ఆయనకు ఒక చక్కటి మార్గాన్ని నీ జీవితం ద్వారా వేయమని ఈ యొక్క వాక్యం ద్వారా మీకు తెలియజేసుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తున్నాను. తండ్రి దేవా, మీకు వందనాలు. మరి యొక్క వాక్యాన్ని మీరు ఆశీర్వదించారని నేను నమ్ముచూ ఉన్నాను. ఈ వాక్యము ప్రభా మీరు ఫలింపచేయండి. అనేక మంది ఈ వాక్యము ద్వారా మరి మీ దగ్గరికి రావడానికి, ప్రభా మీ దగ్గరికి వచ్చి మరి ప్రభా మీలో బలపడడానికి, మరి వారి జీవితంలో ఏ అభ్యంతర కారణాలు అయితే ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసివేసుకుని వారు ఆశీర్వాదకరంగా తయారవ్వడానికి, ధన్యులు అవ్వడానికి మీరు కృప దయచేయమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పిల్లలు, మరి నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ కూడా మరి దేవుని నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి నాకు ఫీడ్బ్యాక్ ఇస్తున్న వారి గురించి కూడా మరి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి అనేక మంది మరి రకరకాల ప్రార్థనా రిక్వెస్ట్లు మరి చెప్తూ ఉన్నారు. వారి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి నా గురించి కూడా మీరందరూ కూడా ప్రార్థన చేయాలని మిమ్మల్ని కోరుచూ ఉన్నాను. మరి గడిచిన ఆదివారము ఉదయము పిల్లరా మా బావగారు కడారి ఆనందరావు గారు ప్రభునందు నిద్రించారు. మరి ఈ వారంలో మరి ఆ యొక్క మెమోరియల్ సర్వీస్ అవి కూడా మరి జరిగించుకున్నాము. మరి ఆ కుటుంబము ఆదరణ గురించి మరి మీ అందరూ కూడా ప్రార్థన చేయాలని మిమ్మల్ని కోరుచూ ఉన్నాము పిల్లరా. అలాగే మరి ఇంకా ఏమైనా అవసరతలు ఉంటే మీరు ఆ కింద ఉన్న ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేసినట్లయినా, మెసేజ్ పెట్టినైనా వీరి గురించి మీ గురించి కూడా మరి ప్రత్యేకంగా ప్రార్థన చేయడం జరుగుతుంది. మరి ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క ఆరాధనను ముగించుకుందాం. తండ్రి దేవా, మీకు వందనాలు. మరి ఈరోజు మరి చక్కటి వాక్యాన్ని మీరు ఇచ్చారని నేను నమ్ముచూ ఉన్నాను. మరి వాక్యం అనేక మందికి దేవా ఆశీర్వాదకరంగా, అనేక మందికి ప్రభా మరి ట్రాన్స్ఫార్మేటివ్గా ఉండడానికి మీరు కృప దయచేయమని, మరి మా జీవితంలో ఉన్న ప్రతి ఒక్క అభ్యంతర కారణమును, మా జీవితంలో ఉన్న ప్రతి ఒక్క అడ్డంకిని, మా జీవితంలో ఉన్న ప్రతి ఒక్క ఆటంకమును కూడా మీరు తీసివేసి ప్రభా యేసుక్రీస్తు దగ్గరికి రావడానికి, ప్రభా మేము మంచి దారులుగా ఉండడానికి కృప దయచేయమని, మమ్మల్ని అందరినీ కూడా మీరు ఆశీర్వదించమని, కాపాడమని, మరి ఈ రోజున ఎవరెవరైతే ఏ అవసరతలు ఉన్నారో వారి అవసరతలన్నింటికి తీర్చమని, అనారోగ్యాన్ని స్వస్థపరచమని దేవా, ఈ కరోనా నుంచి మాకు విడుదల దయచేయమని ప్రభా, ఎవరైతే మరి ఇప్పటికే కరోనాలో బాధపడుతూ ఉన్నారో వారికి స్వస్థత దయచేయమని ప్రభా, మాకున్న ఆర్థిక ఇబ్బందులన్నింటినీ తొలగించి మీరే తండ్రి మా జీవితాల ద్వారా మహిమ పొందమని, ఈ కార్యక్రమాన్ని ప్రభా ఈ ఆరాధన జీవితంలో కూడా మీ యొక్క కార్యమును, మీ యొక్క పరిశుద్ధతను ప్రభా మరి నింపుమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీదను నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మానసులను క్షమించిన ప్రకారం మనం క్షమించు, మమ్మల్ని శోధన తెక కీడును తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనవి తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము దీవెన కాపుదల ఈరోజు ఇటు రీతిగా కూడుకునే మనందరుకున్న దేవుని యొక్క సార్వత్రిక సంఘం అనుకున్నాం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడండి నడిపించును గాక. ఆమేన్.
ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. ఈ మహిమీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబుల్ కృమ్మరించుము దేవా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ బాగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.